Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss statistics chapter లో ఉండే exercise 2 లో సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందామండి. సో సెకండ్ ప్రాబ్లం అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ చూడండి ఒకసారి లైఫ్ టైమ్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్. అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ 225 ఇచ్చారండి. 225 లైఫ్ టైమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం దీన్ని యూజ్ చేసుకుని ఏం చేయాలి, డిటర్మైన్ ద మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అంటే వీటిని యూజ్ చేసుకొని మనం ఓన్లీ మూడు మాత్రమే మోడల్ లైఫ్ అంటే మూడుని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే, మూడుని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ మనం మూడుని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫస్ట్ మూడు ఫార్ములా మీకు అందరికీ తెలిసిందే కదా, ఆల్రెడీ రైట్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ F1 minus F0 by F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఓకే, ఫస్ట్ ఇందులో వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత చూడండి, 61. దిస్ ఈజ్ ద, దీన్ని ఇలా మనకి ఇక్కడ బాక్స్లో చేసుకోమన్నాను కదా మనకి ఈజీ అవ్వడం కోసమని. ఇది మనకి F1 అవుతుంది. సో F0 అనేది దానికి పైన ఉండేది, F2 అనేది దానికి నెక్స్ట్ ఉండేది. ఇది మనకి L అవుతుంది. హెచ్ అనేది రెండింటి యొక్క వేరియస్ను 20 అనమాట. సో ఇప్పుడు వాల్యూస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. L ఈజ్ ఈక్వల్ టు 60, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20, F1 ఈజ్ ఈక్వల్ టు 61, F0 ఈజ్ ఈక్వల్ టు 52, F2 ఈజ్ ఈక్వల్ టు 38. ఓకే, ఇప్పుడు మోడ్కి ఫార్ములాలో అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఒకసారి L అంతా మనకి 60 ప్లస్ F1 61 మైనస్ F0 52 బై 2 ఇంటూ F1 మైనస్ F2 మైనస్ F2 ఇంటూ హెచ్ అంతా 20. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇలా ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం మనకి సో ఈజీ అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఫాలో చేస్తూ కంటిన్యూ చేయడం బెటర్ అండి. ఎందుకంటే మీరు గాబరా పడినట్లయితే వాల్యూస్ అనేది మిస్టేక్ రావడం జరుగుతుంది. సో దట్స్ వై సో స్లోలీ స్టెప్ బై స్టెప్ సో ఫాలో చేసుకోవడం బెటర్ ఇవి. సో 60, సో 61 నుంచి 52 మైనస్ చేసినట్లయితే 9 ఉంటుంది. 9 by 2 into 62 122. నెక్స్ట్ మైనస్, ఈ రెండింటిని మైనస్ అంటే ప్లస్ కదండి. సో ఈ రెండింటిని ప్లస్ చేసినట్లయితే 8 + 2 10 1 6 + 3 9 90. అంటే ఆ బిగ్ నెంబర్ ముందు సైన్ 9 ఉంది కాబట్టి మైనస్ పెట్టుకొని ఇంటూ 20. ఇప్పుడు 122 నుంచి 90 మైనస్ చేయండి. 60 + 9 by 0 30 ఇంటూ 20. సారీ 32 నాట్ 30, సారీ అండి, ఇక్కడ కొంచెం 32 వస్తుంది. 32 వచ్చినట్లయితే ఇప్పుడు ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుందాం మనం. 2 10 20, 2 16 2 5 2 8. సో ఇప్పుడు ఇట్లా మల్టిప్లై చేసినట్లయితే 60 + 9 5 45 by 8, 45 by 8 ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది 8 అండి ఇది. సో ఇక్కడ డైరెక్ట్గా వచ్చినట్లయితే టేబుల్తో కట్ చేసుకోవచ్చు, లేదు మేము చేసుకుంటామంటే క్యాలిక్యులేషన్ ఈ విధంగా చేసుకోవాలి మనం సింపుల్గా. సో 8 5 40, 5 డెసిమల్ తీసుకున్నట్లయితే 50, 8 6 48, 2 మళ్ళీ డెసిమల్ 20, 8 2 16, 4 8 5 40 0 కదా. అంటే దీని వాల్యూ ఎంత మనకి 60 + 5.625. దీనికి యాడ్ చేసినట్లయితే 65.625. మనకి ఇది ఎంతలో అడిగారు, అవర్స్లో అడిగారు కాబట్టి హవర్స్ అని మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఇదండి. సెకండ్ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటాను అందరికీ కూడా. సో నెక్స్ట్
థర్డ్ వన్ నుంచి చేద్దామండి ఇక్కడ కంటిన్యూగా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఒకసారి. ద ఫాలోయింగ్ డేటా గివ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ ఆఫ్ విలేజ్. ఒక విలేజ్లో ఉండే 200 ఫ్యామిలీస్ యొక్క మనకి హౌస్ రెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ రెంట్ ఉపయోగించుకుని ఏం చేయాలి? ఫైండ్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్, ఆల్సో ఫైండ్ ద మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్. అంటే మనం ఇక్కడ 2 మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఒకటి 3, ఇంకొకటి మళ్ళీ మీన్. సో రెండు కూడా ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ ప్రాబ్లం లాగా కంటిన్యూ చేయాలి. యాజ్ యూజువల్ ఫస్ట్ మనం మీన్ చేసేద్దాం, 3 చేసేద్దాం. 3 తర్వాత మీన్ చేద్దాం. సో ఓకే, స్టార్ట్ ద ప్రాబ్లం. ఫస్ట్ దీనికి మనం కనుక్కోవాల్సింది ఏంటండి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. చూడండి ఇందులో ఏముంది మనకి 33 కదా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి 33 ఉంది. సారీ 33 ఏమో ఇక్కడ 40 ఉంది. ఓకే, 40 ఉంది కాబట్టి ఇది మనకి F1 అవుతుంది, పైన F0 అవుతుంది, కిందన F2 అవుతుంది. చూసారా, ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీలు చూసుకునేటప్పుడు. 33 కన్నా పైన ఇంకోటి ఉంది 40. ఓకే, దీన్ని ఇప్పుడు ముందు ఇలా మనం చేసుకున్నట్లయితే నెక్స్ట్ కూడా మనకి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంకేం కావాలి మనకి? ఇక్కడ ముందు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం 3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 3 ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో వాల్యూస్ మెన్షన్ చేసినట్లయితే వెరీ గుడ్ అండ్ బాగుంటుంది కూడా. మనకి ప్రాబ్లం కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి అంటే వాళ్ళకు కూడా ఓకే అంతా నీట్గా రైట్ చేశారు అన్న ఒక ఫీల్ ఉంటుంది. కాబట్టి మెన్షన్ చేయడంలో తప్పులేదు, కాబట్టి మెన్షన్ చేయడం బెటర్ అని నా సజెషన్. ఓకే, నెక్స్ట్ హెచ్ ఎంత అండి? రెండింటి ఒక వేరియేషన్ చూడండి ఒకసారి. 500 వస్తుంది కదా. సో 500 అంటే ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే ఉంది మిగిలింది. సో ఎల్ ఎంత మనకి ఇక్కడ? 1500 ప్లస్ 40 మైనస్ 24 బై 2 ఇంటూ 40 కదండి 80 మైనస్ F0 24 F2 33 ఇంటూ 500 1500. ఇక్కడ నుంచి 24 6 తీసినట్లయితే 24 మైనస్ చేసినట్లయితే 16 వస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి ఇవి రెండు యాడ్ చేయాలి కదా. 80 మైనస్ 57 ఇంటూ 500. సో ఇందులోంచి ఇది మెన్షన్ చేసినట్లయితే మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. సో 80 నుంచి 50 మైనస్ చేస్తే 30, 30 నుంచి ఇది మళ్ళీ 7 మైనస్ చేసినట్లయితే 23. సో అంటే 1500 ప్లస్ 16/23 ఇంటూ 500. ఓకేనా. సో ఇది మనకి ఫైనల్గా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ముందు 1600 దీంతో మల్టిప్లై చేసినట్లయితే 1500 ప్లస్ 8000/23. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్న ఒకటే లేదు అనుకుంటే దీన్ని మనం డివిజన్ చేసుకోవచ్చు. రఫ్ అంతా ఇక్కడ యూజ్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ మనం మెయిన్ చేసుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి. సో 23ని 8000తో డివిజన్ చేసినట్లయితే 3తో చేద్దాం. 3 3 జా 9, 3 2 జా 69, 1 1 11. సో 0 వచ్చినట్లయితే 110. 4 చేద్దాం. 4 జా చేసినట్లయితే 4 3 జా 12, 1 4 2 జా 8 ప్లస్ 1 9 92.
అంటే 8 వస్తుంది. ఇక్కడ 10 ఉంటుంది కాబట్టి 10 నుంచి 9 మైనస్ చేస్తే 18. ఇంకో 0 ఉంది కాబట్టి 0 180. 180 అంటే ఇక్కడ మనకి ఇంకా ఎంత అవసరం పడుతుంది? 7 చూడండి ఒకసారి. 7 3 జా 21, 2 7 2 జా 14 ప్లస్ 2 16, 161 అంటే 9. ఇక్కడ 7 ఉంటుంది కాబట్టి 19. ఇక్కడ డెసిమల్ పెట్టుకున్నట్లయితే 0 వస్తుంది. సో 0 వచ్చినట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ 7కి 161 అంటే ఇక్కడ 8 తీసుకుందాం. సో 8 తీసుకున్నట్లయితే 184 అంటే 6 వస్తుంది. ఇక్కడ 6 అంటే మళ్ళీ డెసిమల్ ఉంది కాబట్టి 0 తీసుకుందాం. సో 3 60 కదా, మళ్ళీ 2 అంటే ఎక్కువైపోతుంది. 2 తీసుకోవాలి. సో లేదు అంటే ఇక్కడతో వదిలేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడతో వదిలి పెడుతున్నా, చాలా ఎక్కువ వస్తుంది లెంది అని అనేసి. సో ఇక్కడ చూడండి దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 1500 ప్లస్ 347.8. దీనికి ఇది యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుందండి? 1847.8 వస్తుంది కదా. దీనికి మనకి ఏం అడిగారండి? మంత్లీ ఎక్స్పెండిచర్ కదా, మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ అని అడిగారు కదా. మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ 1847.8. సో నెక్స్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం సో దీన్ని ఇక్కడికి ఇలా నేను క్రాస్ చేస్తున్నాను, ఎందుకంటే మీను మీడియా 3 2 సైడ్ బై సైడ్ ఉండడానికి కోసమని. మీకు అలా వద్దనుకుంటే 2 సపరేట్ పేపర్లో కూడా చేయొచ్చు. సో మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఇక్కడ నేను ఇలా చేస్తున్నాను. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఐ యుఐ కావాలి అంటే ముందు ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత యుఐని ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా అయిపోవాలనుకుంటే ఇదే ఫ్రీక్వెన్సీని మనం ఏ అనుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి చూడండి ఒకసారి. ముందు ఎక్స్ఐని ఫైండ్ అవుట్ చేసుకుందాం. 1500 ప్లస్ 1000 అంటే 2500. 2500 బై 2. 2 1 జా 2, 2 2 జా 4, 1250. సో 1250 తర్వాత వచ్చేసి తర్వాత దీన్ని 1500 2000 3500 బై 2. సో 1750 అంటే ఇక్కడ వేరియేషన్ 500 యాడ్ చేసుకుంటూ పోవడమేనండి. 2250, 2750, నెక్స్ట్ 3250, 3750, నెక్స్ట్ 4250, 4750 ఇలా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఇందులో మనకి ఇదే దీనికి ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం ఏ అనుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. లేదు నేను అది కాదు వేరే తీసుకుంటానన్నా కూడా మీ ఇష్టమేనండి. అంటే ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, నేను మళ్ళీ ఇక్కడ 1 2 3 4 ఇంత చెయ్యాలా అనుకుంటే మాత్రం మీరు మార్చి కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టమే. నేనైతే ఇంకేంది సింపుల్గా ఉంటుంది దాన్ని ఏ కింద తీసేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఆటోమేటిక్ వాల్యూస్ 0 -1 1 2 3 4 5 6 ఎంత వస్తుంది? సో ఇంత వాల్యూస్ మల్టిప్లికేషన్ చేయడం అంటే కష్టం అనుకుంటే మాత్రం మార్చొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని రెండింటిలో మల్టిప్లై చేయండి. -24 0 33 56 90 88 80 42. సో ఇవి వాల్యూస్. ఇప్పుడు మనం చేయాల్సింది వీటిని యాడ్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మనకి
ప్రాబ్లంలో మెన్షన్ చేశారు మనకి 200 ఉంటాయి అనేసి టోటల్. ఇన్ కేస్ డౌట్ అయితే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. 20 + 40 60, 60 + 30 90, 90 90 + 20 110, 40 60 70 170 77 86 88 88. So 88 8 means 90 96 100 3. ఇక్కడ మనకి 200 ఇవ్వడం జరిగింది కదా, డైరెక్ట్గా నేను టోటల్ యాడ్ చేసినా కూడా నాకు 200 వస్తుంది. సో నేను ఇప్పుడు ఇక్కడైతే 200 తీసుకుంటున్నాను ఫ్యామిలీస్ది. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 200 అయితే తీసుకున్నా. దీన్ని ఇప్పుడు యాడ్ చేసినట్లయితే సో -24 ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వడానికి లేవు కాబట్టి దీన్ని యాడ్ చేద్దాం. సో ఈ 24 నిలవొంచండి సైడ్ని మనం ఇది యాడ్ చేసుకున్నట్లయితే దీన్ని యాడ్ చేసుకుందాం. 6 + 3 9, 9 + 10 19, 1 4 9 9 18, 18 + 8 26, 26 + 8 44 34 34 + 4 38. ఇందులోంచి మనం 24ని మైనస్ చేసుకోవాలి. 5 సో 6 365 అంటే ఎంత వచ్చిందండి అంటే ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఐ యుఐ అనేవి 365 వస్తుంది అనమాట. సో 365 అంటే ఇప్పుడు మొత్తం ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1750, సిగ్మా ఎఫ్ఐ యుఐ అనేది 365, సిగ్మా ఎఫ్ఐ అనేది 200, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 500. ఇప్పుడు మెయిన్లో వాల్యూస్ అన్నిటిలో కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1750 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ 365, సిగ్మా ఎఫ్ఐ 200 ఇంటూ 500. ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉన్నది 1750 ఇంటూ ఇది 5తో మల్టిప్లై చేయాలి కదా. 5 5 = 25, 5 6 = 30 + 2 32, 3 5 6 = 30 + 3 33/2. 2తో దీన్ని డైరెక్ట్గా ఇక్కడ మల్టిప్లై చేసుకోవచ్చు. 2 1 = 2, ఇక్కడ 1 ఉంటుంది కదా 13, 2 6 = 12, మళ్ళీ 1 ఉంటుంది 2 6 = 12, 2 2 = 4, 2 5 = 10. అంటే ఎంత వచ్చిందండి ఆన్సర్ 1750 ప్లస్ 1662.5. ఓకేనా. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. జట్టు సారీ 15 ప్లస్ 18 వస్తుంది ఇక్కడ మనకి. 18 వచ్చినట్టయితే ఇక్కడ మనకు చూడండి చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్. 2 1 = 2, 2 9 = 18, 2 1 = 2 ప్లస్ 2 2 = 4 5. ఇప్పుడు రెండింటిని యాడ్ చేసినట్లయితే ఇక్కడ సైడ్ చేసుకుందాం. 1750
912 డెసిమల్ 5 అంటే ఇక్కడ 0 0 ప్లస్ 5 5 2 5 ప్లస్ 1 6 16 1 అంటే ఎంత వచ్చింది 2662 డెసిమల్ 5 అనమాట. ఓకే చూడండి ఇది కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు, జస్ట్ మీకు ఇక్కడ మల్టిప్లై చేసుకునేటప్పుడు చిన్న కన్ఫ్యూజ్లో నేను వేసాను ఇక్కడ, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా 912 డెసిమల్ 5 వస్తుంది, ఇది రెండు కట్ చేసినట్లయితే. ఓకేనా సో 912.5. ఓకే ఇది మనకి ఇక్కడ వాల్యూ అండి. సో ఇది మనకి ఫైనల్గా కనుక్కోవడం జరిగింది మెయిన్ 3 అనేవి. సో ఈ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.